ఇవాల్టి ఈ వీడియో మీకు వేలల్లో డబ్బుల్ని సేవ్ చేస్తుంది. అదే డబ్బులు మీ ఇంటి ఇతర అవసరాల కోసం అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా మీ వెహికల్ ని తీసుకొని, అది బైక్ అయినా కార్ అయినా ఇంకే వెహికల్ అయినా తీసుకొని పెట్రోల్ పట్టుకోవడానికి, డీజిల్ పట్టుకోవడానికి, ఈవెన్ సిఎన్జి కూడా గ్యాస్ ని కూడా పట్టుకోవడానికి ఈ ఫ్యూయల్ స్టేషన్స్ కి వెళ్తుంటారా? అలాగే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ ని కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. బట్ అన్నిటిని యూజువల్ గా ఎలా చేస్తారు? చేత్తో డబ్బులు ఇస్తారు, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ నార్మల్ గా ఇలా చేసేస్తూ ఉంటారు కదా. కానీ ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు చేశారంటే మీ బైక్, కార్ కి సంబంధించిన ఇంకేదైనా వెహికల్ కి సంబంధించిన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఈవెన్ సిఎన్జి కూడా మీరు ఫిల్ చేసుకుంటున్నప్పుడు సుమారుగా పెట్రోల్ డీజిల్ పరంగా అయితే 100 లీటర్ల 104, 105 లీటర్ల పెట్రోల్ అండ్ డీజిల్ ని ఫ్రీగా మీరు పొందొచ్చు. నేను ఏదో ఎగ్జాజరేట్ చేయాలనో లేకపోతే లేదు ఉన్నట్టుగా చెప్పాలనో 105 లీటర్లు అని చెప్పట్లేదు. మీరు స్క్రీన్ మీద చూడండి, వీళ్ళు 250 లీటర్లు అని చెప్తున్నారు, కానీ అది నిజం కాదు. 250 లీటర్లు రాదు, వచ్చేదే 104, 105 లీటర్లు. నేను ఇక్కడే ప్రాక్టికల్ గా ఉన్నాను. వీడు పెట్టాడు కదా అని ఇదే నేను ఆ thumbnail పెట్టేసి మీతో కూడా 250 లీటర్లు అని చెప్పేయచ్చు. కానీ మీకు తెలుసు నేను ఏం చెప్పినా ప్రాక్టికల్ గా చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు చూడడానికి క్రెడిట్ కార్డ్ వీడియోలో అనిపించిన థియరిటికల్ గా ఇక్కడ మీకు వీళ్ళ వెబ్సైట్ లో చూపించి చెప్పి వెళ్ళిపోకుండా ప్రాక్టికల్ గా ఈ కార్డ్స్ అన్నిటిని నేను అప్లై చేసి దీనికి సంబంధించి ఏ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. కార్డ్స్ తీసుకుంటే సరిపోదు కదా. ఈ కార్డ్స్ లో ఆల్మోస్ట్ ఒక 7 బ్యాంక్స్ కి సంబంధించిన 11 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని వాటి ఫీజులు ఎలా ఉన్నాయి, వాటి రివార్డ్స్ ఎలా ఉన్నాయి, అసలు ప్రాక్టికల్ గా మనం వాటిని బయటకు వెళ్ళి వాడగలుగుతున్నామా లేదా, నిజంగా మీరు తీసుకుంటే అది ఎంతవరకు మీకు లాభం ఇస్తుంది, ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చెక్ చేసి ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఎలా దాన్ని వాడి మనం డబ్బుల రూపంలో కానీ, ఈవెన్ పెట్రోల్ డీజిల్ రూపంలో కానీ ఎలా మనం సంపాదించుకోవాలి, తిరిగి ఎలా మనం బెనిఫిట్ పొందాలనేది ప్రాక్టికల్ గా కార్డ్స్ ని అప్లై చేసి మరి నేను చెక్ చేసి ఓన్లీ కార్డ్స్ చెప్పి వెళ్ళిపోకుండా యాప్స్ లో కూడా దాన్ని ఎలా మార్చుకొని పాయింట్స్ ఎలా మనం రీడీమ్ చేసుకోవాలన్న టోటల్ ప్రాసెస్ ఇవాల్టి వీడియోలో మీకు ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు ఈ పెట్రోల్, డీజిల్ ఆర్ సిఎన్జి ని ఆర్ ఇంట్లో గ్యాస్ ని నార్మల్ గా బుక్ చేసేసుకుంటుంటే ఇవాల్టి వీడియో మీకు ఒక ఐ ఓపెనర్ అవుతుంది. ఇలా నేను ఎందుకు ముందు నుంచి చేయలేదు, చేస్తుంటే వేలలో డబ్బుల్ని సేవ్ చేసుకునేవాడిని కదా అనేది మీకు తెలుస్తుంది. ఇవాళ వీడియోతో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చి ప్రెజెంట్ చేయడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సో దట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇలాంటి ఇంకాస్త ఇన్ఫర్మేషనల్ ప్రాక్టికల్ కంటెంట్, థియరిటికల్ గా ఈ వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ ని మీకు చెప్పేసి ఇది కార్డ్, అది కార్డ్, లింక్స్ ఉన్నాయి ఓపెన్ చేసుకోండి, ఇది కాదు. ఇలానే చేయాలంటే రెగ్యులర్ గా ఏదో కార్డ్ చెప్పేసే వాళ్ళమేమో, కానీ మేము ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ వీడియో చేయడానికి చాలా టైం తీసుకుంటాం. ఎందుకంటే కార్డ్స్ మేము అప్లై చేయాలి, మా దగ్గరికి రావాలి, మేము యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో యాడ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, వాటిని చెక్ చేయాలి. అంతా ఓకే ఫెయిర్, ఇది మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళకి లాభం ఉంటుందని తెలిస్తేనే మేము వీడియో చేస్తాం. కాబట్టి మాకు టైం అండ్ ఇంకొంత డిలే అయితే అవుతుంది ఒక్కొక్కసారి. బట్ వచ్చామంటే మాత్రం స్ట్రాంగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఉంటుంది. ఆ మెక్స్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్ పార్ట్ లో కూడా మీకు తెలుస్తుంది దీని మీద మేము ఎంత వర్క్ చేసి, ఎంత డీటెయిల్డ్ గా డీప్ గా దీని గురించి మేము స్టడీ చేస్తుంటాం అన్నది. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సో దట్ ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి అది ఒక మోటివేషన్. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుంది. యూజువల్ గా నాకు తెలిసినంత వరకు మా వాళ్ళలో కొంతమంది ఏంటంటే మేము హెచ్పీకే వెళ్తాం, అక్కడే మంచి పెట్రోల్ డీజిల్ ఉంటుంది అంటారు, ఇంకొకరు ఇండియన్ ఆయిల్ అంటారు, ఇంకొకరు బీపీసీఎల్ అంటారు, భారత్ పెట్రోలియం అంటారు. మీకు అలా ఏదైనా ఈ కంపెనీలోనే మంచిగా ఉంటది ఫ్యూయల్, మిగతా వాటిలో ఉండదనే ఏదైనా నమ్మకం ఉందా? ఉంటే ఆ కంపెనీ పేరు కింద పెట్టండి. నేను యూజువల్ గా హెచ్పీలో ఎక్కువ ఫిల్ చేస్తూ ఉంటాను. వైజాగ్ లో ఉన్నప్పుడు సిరిపురం దగ్గర ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉంటుంది, అది వాళ్ళదే, హెచ్పీ వాళ్ళదే, కంపెనీ ఓన్డ్. అక్కడికి వెళ్ళి ఫిల్ చేసుకునే వాళ్ళం, అక్కడే మనకి ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేస్తుండే వాళ్ళు, తక్కువ డబ్బులు అయిపోయేది, అక్కడే గాలి కూడా పట్టేసేవాళ్ళు, అంతా బాగుంటది కదా అని అక్కడికే వెళ్ళిపోయేవాడిని ఎప్పుడైనా కావాలన్నా. మీకు అలా పర్టికులర్ గా ఇదే ఇక్కడే బాగుంటది, ఇక్కడ ఈ బంక్ లోనే మేము ఎక్కువ పట్టుకుంటుంటాం అనేది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా అనుకుంటారు కాబట్టి నేను ఈ వీడియోని 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ లో ఇండియన్ ఆయిల్ కి సంబంధించి మన ఇండియాలో ఉంటున్న పెద్ద బ్యాంక్స్ ఇష్యూ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ ఏవి అవన్నీ కూడా తీసుకొని అందులో పర్టికులర్ గా నేను ఒక్క కార్డ్ నే వాడాలంటే ఆ కార్డ్ ని ఏది వాడతాను, ఎందుకు వాడతాను, కానీ నేను ఏ కార్డ్ అయితే తీసుకుంటున్నానో అది బెస్ట్ అని ఏదైతే చెప్తున్నానో మీరు నమ్మాలి కదా దాన్ని. దానికి ఇలా ఇదిగోండి నేను ఇలా కంపారిజన్ గా పెట్టుకున్న ఈ డేటా మొత్తం ఎక్సెల్ షీట్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. సో ఓకే దీని ఈ లాజిక్ తో ఇది బెస్ట్ అని చెప్తున్నాడు అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇండియన్ ఆయిల్, తర్వాత భారత్ పెట్రోలియం, థర్డ్ లో హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పీసీఎల్. ఓకేనా, ఇలా మూడింటిని డివైడ్ చేసి ఇవి పెట్రోల్ డీజిల్ కి అయితే మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఈ ఇలా మూడిట్లో 3 బెస్ట్ కార్డులు చెప్పిన తర్వాత ఈ మూడిట్లో కూడా ఒకే కార్డు తీసుకోవాలంటే నేను ఏ కార్డు తీసుకుంటానని చెప్పిన తర్వాత ఈ 3 కార్డ్స్ పెట్రోల్ డీజిల్ తో పాటు బయట స్పెండ్ చేస్తుంటే, గ్రోసరీస్ కి స్పెండ్ చేస్తున్నా, ఎలక్ట్రిసిటీ బిల్స్ కి స్పెండ్ చేయాలన్నా ఈ మూడిట్లో ఏవి బెస్ట్ గా ఉంటాయి వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వీటికి ఉంటున్న ఫీజులు ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అసలు మనం రూపాయి కూడా ఫీజు కట్టకుండా, జాయినింగ్ ఫీజు లేకుండా, యాన్యువల్ రెన్యువల్ ఫీ లేకుండా కూడా ఎలా మనం దాన్ని స్పెండింగ్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ వీడియోని ఎండ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇండియన్ ఆయిల్ కి సంబంధించి టోటల్ గా ఇండియన్ ఆయిల్ కి సంబంధించి మనకి 3 బ్యాంక్స్ మనకి కార్డ్స్ ని, ఫ్యూయల్ కార్డ్స్ ని ఆఫర్ చేస్తున్నాయి. అందులో యాక్సిస్ బ్యాంక్ దానికి సంబంధించిన 2 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఒకటి నార్మల్ ఇండియన్ ఆయిల్ కార్డ్, ఇంకొకటి ప్రీమియం ఇండియన్ ఆయిల్ కార్డ్. రెండవది ఆర్బిఎల్ బ్యాంక్ అండ్
మూడవది కోటాక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ మనకు ఉంటాయి. బట్ ఈ అన్నిట్లో కూడా నేను ప్రెసెంట్ బెస్ట్ గా మొత్తం కంపారిజన్ లో నేను ఫైనల్ గా సెలెక్ట్ చేసింది అయితే ఈ ఆర్బిఎల్ కి సంబంధించిన ఎక్స్ట్రా కార్డ్ అనమాట. ఎందుకనేది ఇప్పుడు మీకు డీటెయిల్ గా చెప్తాను. డైరెక్ట్ గా వీళ్ళ వెబ్సైట్ కి వెళ్ళారనుకోండి, వీళ్ళేకంగా 250 లీటర్ల ఫ్రీ పెట్రోల్ వచ్చేస్తుంది. మీరు కానీ ప్రాపర్ గా దీన్ని వాడితే ఇయర్లీ అంటారు. ప్రాక్టికల్ గా పాసిబులే కాదు. నేను చేస్తున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు బెస్ట్ కేసులో ఇందులో 104 లీటర్ల వరకు ఫ్రీ పెట్రోల్ డీజిల్ ని పొందొచ్చు. సిఎన్జి అయితే ఇంకా ఎక్కువ పొందొచ్చు. నేను 115 రూపాయల దగ్గరగా పర్ లీటర్ అనుకొని తీసుకున్నాను. సిఎన్జి దాని ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువ పొందొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు రివార్డ్ పాయింట్స్ 8.5% వస్తాయంటారు. నిజం కాదు, 7.5%. అండ్ ఒక్కొక్క పాయింట్ ఒక వాల్యూ ₹1 50 పైసా అనమాట. ఇప్పుడు డీప్ గా దీని గురించి స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ కార్డు కి సంబంధించిన చార్జెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్డు ఒక చార్జెస్ ₹1500 ప్లస్ జిఎస్టీ అనమాట. మీకు జాయినింగ్ ఛార్జ్ ₹1500 ప్లస్ జిఎస్టీఏ, రెన్యువల్ ఛార్జ్ ₹1500 ప్లస్ జిఎస్టీఏ. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు కార్డు వచ్చిన మొదటి 30 రోజుల్లోపు ₹500 మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి. ₹500 తో ఒక ట్రాన్సాక్షన్ చేశారంటే 3000 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఒక్కొక్క ఫ్యూయల్ పాయింట్ కాస్ట్ ₹1/2 కాబట్టి 3000 ఫ్యూయల్ పాయింట్స్ అంటే ఎంత? ₹1500. సో స్టార్టింగ్ మీకు ₹1500 కి సంబంధించిన పెట్రోల్ డీజిల్ కి సంబంధించిన పాయింట్స్ వచ్చేస్తాయి. దాన్ని మీరు పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు నేను యాప్ లో కూడా చూపిస్తా. సో మీరు కడుతున్న 1500 జాయినింగ్ గా కడుతున్న 1500 మొదటి 30 డేస్ లో చేస్తున్న ₹500 ట్రాన్సాక్షన్ తో మీట్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం. జిఎస్టీ కాదు, ఓన్లీ ₹1500 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇయర్లీ కూడా మీకు ₹1500 కట్టాలని చెప్తున్నానా? దానికి మీరు సంవత్సరానికి కానీ ఈ కార్డ్ ని వాడి 2,75,000 కానీ స్పెండ్ చేశారంటే ఇయర్లీ రెన్యువల్ ఛార్జ్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్ బెనిఫిట్స్ ఏంటి? మీకు 8.5% వాల్యూ బ్యాక్ అవుతుంది, రివార్డ్స్ వస్తాయని చెప్తున్నారు. కానీ అది లాజికల్ గా ఏంటంటే 7.5% ప్లస్ 1% రివార్డ్ అనమాట. సో ఈ 1% రివార్డ్ ఏంటంటే సర్చార్జ్ వేవియర్. ఇది ప్రతి క్రెడిట్ కార్డు ఉంటుంది కాబట్టి నేను దీన్ని చెప్పట్లేదు. 8.5 తో నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, 7.5 తోనే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రతి ₹100 కి 15 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. కానీ మాక్సిమం మీరు ఎంత స్పెండ్ చేసినా, మంత్ లో ఎంత స్పెండ్ చేసినా, ₹1,00,000 కొట్టించినా, ₹2,00,000 కొట్టించినా యూజ్ లేదు. ఎందుకంటే మాక్సిమం లిమిట్ ఎంత? 2000 ఫ్యూయల్ పాయింట్స్. దాన్ని బట్టి మనం మంత్లీ ఎంతకు మించి కొట్టించినా యూజ్ ఉండదు మనకి. మీరు చిన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చూసింటారు కదా, ₹100 కి కొట్టిస్తే 15 పాయింట్స్ వస్తున్నప్పుడు మాక్సిమం మనకి 2000 పాయింట్స్ అయితే ఎంతకి మనం కొట్టించాలి? ఎక్స్ ఎంత? 2000 మల్టిప్లైడ్ బై 100 డివైడెడ్ బై 15 చేశారనుకోండి, ఆల్మోస్ట్ మీకు 13,330 అరౌండ్ వస్తుంది అనమాట కదా. కానీ ప్రతి 100 పాయింట్స్ కే మనకి 15 పాయింట్స్ వస్తాయి కాబట్టి లాస్ట్ లో 30 కొట్టించడం వల్ల మనకేం యూజ్ లేదు. కాబట్టి మాక్సిమం పర్ మంత్ 13,300 మనం కొట్టిస్తే సుమారుగా, లాస్ట్ కొంచెం తేడా ఉంటది బట్ సుమారుగా 2000 పాయింట్స్ వస్తాయి. 13,300 కొట్టిస్తే 2000 పాయింట్స్ వస్తాయి. ఆ 2000 పాయింట్స్ ఒక విలువ ₹1000. అది నెలకి. సంవత్సరానికి ఎంత అవుతుంది? ₹12,000 డివైడెడ్ పెట్రోల్ డీజిల్ ధర ఎంత అనుకుందాం? ₹115. 104 లీటర్లు సుమారుగా మీరు దీని ద్వారా ఇలా పొందొచ్చు. డబ్బుల రూపంలో చూడాలంటే ₹12,000 మీరు ఈ కార్డ్ తీసుకోవడం ద్వారా పొందొచ్చు. సో ఫస్ట్ మనం కడుతున్న జాయినింగ్ ఫీజ్ కూడా స్టార్టింగ్ 500 ఎలాగో స్పెండ్ చేస్తాం కాబట్టి పోతుంది. నేను ఇది ఓన్లీ ఫ్యూయల్ కే వాడతాను, మాక్సిమం రివార్డ్ ని నేను అందుకుంటానంటే నెలకి ₹13,300 ఖర్చు పెట్టాలి. అలా చూస్తే ఇయర్లీ మీరు ₹2,75,000 ఖర్చు పెట్టారు కాబట్టి సంవత్సరానికి ₹1,500 ప్లస్ జిఎస్టీ మీరు వీళ్ళకి రెన్యువల్ ఫీజ్ కట్టినా సరే మీరు పొందుతున్నది ₹12,000 బెనిఫిట్ ని. సో మన రెన్యువల్ ఫీజ్ పోయినా సరే మన కనీస అవసరాలకే, ఎక్స్ట్రా ఖర్చులకు కాదు, కనీస అవసరాలకే వాడుకొని ఇందులో సుమారుగా మీరు ₹10,000 వరకు సంవత్సరానికి సేవ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఇండియన్ ఆయిల్ కార్డ్, ఆర్బిఎల్ కార్డ్ వాడడం తెలుసు, రివార్డ్స్ వచ్చేస్తాయి, బట్ దాన్ని రీడీమ్ చేసుకోవడం తెలియదు అనమాట. చాలా ఫోరమ్స్ లో ఎలా రీడీమ్ చేసుకోవాలి, నేను కార్డ్ అయితే తీసేసుకున్నాను ఒక వీడియో చూసి, రీడీమ్ చేసుకోవాలి ఎలా అనేది తెలియలేదు. డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికి ఒక స్పెషల్ సిస్టమ్ ఉంటుంది. దీనికి మీరు ఫస్ట్ ఆర్బిఎల్ వాళ్ళకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, ఆర్బిఎల్ మై కార్డ్ అని. అది యాప్ ని ఓపెన్ చేయండి. మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి అందులో లాగిన్ అయిపోయిన తర్వాత ఆఫర్స్ అండ్ రివార్డ్స్ లోకి వచ్చి దాని పక్కనే రివార్డ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని కింద రీడీమ్ అని ఉందా దాన్ని క్లిక్ చేసి మీ దగ్గర అప్పటి వరకు మీరు ఆ కార్డ్ ద్వారా యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తే వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని ఎక్స్ట్రా పాయింట్స్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ నార్మల్ రివార్డ్స్ ని ఎక్స్ట్రా రివార్డ్స్ గా కన్వర్ట్ చేయాలి. దానికోసం ఇప్పుడు వచ్చాను కదా, అలా వచ్చినప్పుడు షో మోర్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఎక్స్ట్రా రివార్డ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ దగ్గర అప్పటి వరకు చేర్చి పెట్టుకున్న పాయింట్స్ ఉంటాయి కదా, ఆ చేర్చి పెట్టుకున్న పాయింట్స్ ని ఈ ఎక్స్ట్రా రివార్డ్స్ లోకి ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో అప్పుడే మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి నా మొబైల్ నంబర్ ఇది ఒకసారి చెక్ చేయండి, నా పేరు మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే వాళ్ళు చూసి ఇన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్తే దాన్ని మీరు రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు వచ్చింది నార్మల్ రివార్డ్స్, దాన్ని ఎక్స్ట్రా రివార్డ్స్ గా మార్చాలి, అది యాప్ లో మాత్రమే చేయగలరు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎలా రీడీమ్ చేసుకోవాలంటే ఇదిగోండి, స్టెప్ బై స్టెప్ ఇక్కడ పెడుతున్నా, మీరు వెళ్ళాలి పిఓఎస్ మిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అక్కడ ఇన్స్టెంట్ రీడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడమని చెప్పండి. ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉండదు, మీరే చెప్పండి. దాంట్లో పిఓఎస్ మిషన్ తీసుకోండి, అందులో ఇన్స్టెంట్ రీడీమ్ అని ఉంటుంది చూడండి. కొన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర ఐడియా ఉండదు కాబట్టి మీరు కూడా చెప్పగలిగేలా
ఉండాలి. ఇన్స్టెంట్ రీడీమ్ అని ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ ప్రోగ్రామ్ లో ఎక్స్ట్రా రివార్డ్స్ అనేది కూడా ఈ పేరుతో ఉంటుంది. అది క్లిక్ చేయమని చెప్పండి. క్లిక్ చేశాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. ఏదైతే మీ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మీరు ఎంటర్ చేయాలి. చేస్తే ఎన్ని పాయింట్స్ మీరు కట్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్ట్రా రివార్డ్స్ గా మార్చినవి ఎన్ని పాయింట్స్ కట్ చేసి ఎన్ని లీటర్లు ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు అది మీరు ముందుగానే చెప్పేశారంటే వాళ్ళకి ఆ పాయింట్స్ ఎంటర్ చేసేస్తారు. ఓటీపీ చెప్పేశారంటే ఆ పాయింట్స్ అక్కడ డెబిట్ అవుతాయి. వాళ్ళకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వస్తుంది. దానికి సంబంధించిన పెట్రోల్ మీ వెహికల్ లో ఫిల్ చేస్తారు. క్లారిటీ కదా ఎలా రీడీమ్ చేసుకోవాలనే దీని పరంగానే చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన కార్డ్. చాలా మంది ఇబ్బందులు ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ నార్మల్ రివార్డ్స్ ని తీసుకెళ్లి మాకు రివార్డ్స్ ఉన్నాయి, మాకు ఫ్యూయల్ కావాలని అడుగుతారు. కానీ వాళ్ళేమో మీ పేరు మీద ఏ రివార్డ్స్ లేవంటారు. కాబట్టి చెప్తున్నాను, నార్మల్ రివార్డ్స్ ని ఎక్స్ట్రా రివార్డ్స్ గా మారిస్తేనే మీకు వర్క్ అవుతుంది. ఒక్కొక్క పాయింట్ ఒక విలువ 0.5 అంటే ₹1 50 పైస్ అని గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ప్రతి క్వార్టర్ అంటే మూడు నెలలకు కానీ 75,000 అంతకంటే ఎక్కువగా కానీ మీరు స్పెండ్ చేస్తుంటే ఎక్స్ట్రా ఇంకొక 1000 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. అంటే ఎక్స్ట్రా ₹500 మీకు బెనిఫిట్ ఇస్తారు. బట్ అది ఖచ్చితంగా అంత డబ్బులు స్పెండ్ చేసి ₹500 ఆర్ 1000 ఫ్యూయల్ పాయింట్స్ ని తీసుకోవాలంటే అది నేనేం పెద్ద వాల్యుబుల్ అనుకోను. కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తున్నా. ఇంకంతకు మించి ఈ కార్డ్ గురించి మాట్లాడుకోవడానికి ఇతర బెనిఫిట్స్ కూడా ఏం పెద్దగా లేవు. నార్మల్ స్పెండింగ్స్ కి ఏంటంటే బయట స్పెండ్ చేసే నార్మల్ వాటికి 2 ఫ్యూయల్ పాయింట్స్ ఇస్తాడు 100కి. అంటే రూపాయి ఇస్తాడు 100కి 1% యూజే లేదు. ఇది ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన కార్డ్స్ లో నెంబర్ 1 కార్డ్ ప్రెసెంట్. దీన్ని బీట్ చేసే కార్డ్ ఇంకెవరైనా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మీరు ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డ్ ఏంటి? మంచి రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్ మీకు ఆ కార్డ్ ద్వారా లభిస్తున్నాయని మీరు బెస్ట్ గా 2025 లో చూస్తున్న టాప్ క్రెడిట్ కార్డ్ ఏంటి, మీరు వాడుతున్న కార్డ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేను 2025 లో బెస్ట్ గా చూస్తున్న క్రెడిట్ కార్డ్స్ యొక్క పేర్లు మీకు ఫస్ట్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీ టాప్ కార్డ్స్ యొక్క పేర్లు కూడా కామెంట్స్ లో పెట్టండి. సో దట్ మన వాళ్ళంతా ఏ కార్డ్స్ ఎక్కువ వాడుతున్నారో మనందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ కార్డ్స్ రిలేటెడ్ గా ఏదైనా డీవాల్యూ అవుతున్నా, ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటున్నా నాకు మీకు చెప్పడానికి కూడా ఈజీ అవుతుంది. బీపీసీఎల్ కి వచ్చేసరికి మాత్రం ఈ కార్డ్ పనిచేయదు కదా. ఒకవేళ మీరు బీపీసీఎల్ కి వెళ్ళాలనుకుంటే బీపీసీఎల్ రిలేటెడ్ గా ఇంకా వేరే కార్డ్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎస్బీఐ వాళ్ళకి సంబంధించి 2 కార్డ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎస్బీఐ బీపీసీఎల్, ఇంకొకటి ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్. యూజువల్ గా ఈ 2 కార్డులు ఎవరికైనా చూపించినప్పుడు మొదట అడిగే క్వశ్చన్ ఏంటి? ఎస్బీఐ బీపీసీఎల్ కార్డ్ రిలేటెడ్ గా మొదట అడిగే క్వశ్చన్ ఏంటి? ఎంత జాయినింగ్ చార్జెస్ ఉన్నాయని కదా. ఎస్బీఐ బీపీసీఎల్ నార్మల్ కార్డ్, ఈ కార్డ్ కి అయితే ₹500 ప్లస్ జీఎస్టీ జాయినింగ్ చార్జ్. బీపీసీఎల్ ఎస్బీఐ ఆక్టేన్ కార్డ్ కి అయితే ₹1,500 ప్లస్ జీఎస్టీ, ₹1,499 ప్లస్ జీఎస్టీ. మీరైతే ఏ కార్డ్ తీసుకుంటారంటారు? ₹500 ఐ మీన్ ₹499 ప్లస్ జీఎస్టీ ఉంటున్న కార్డ్ కదా. కానీ అసలు లాజిక్ లేదు ఆ కార్డ్ తీసుకోవడంలో. ఎందుకంటే అది తీసుకుంటే మనకు వచ్చే రివార్డ్ రేట్ ఫ్యూయల్ పరంగా 3.25%. అంటే మాక్సిమం మీరు దాని ద్వారా ₹325 సంపాదించుకోగలుగుతారు నెల. కానీ ఈ ఎస్బీఐ ఆక్టేన్ కార్డ్ మీరు తీసుకుంటే ₹625 ప్రతి నెల మీరు ఫ్యూయల్ మీద సంపాదించుకోగలుగుతారు. కాబట్టి నేను ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ ని సజెస్ట్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ కార్డ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కార్డ్ జాయినింగ్ చార్జ్ $1499 ప్లస్ జీఎస్టీ, యాన్యువల్ రెన్యువల్ చార్జ్ $1499 ప్లస్ జీఎస్టీ. కానీ జాయిన్ అయిన స్టార్టింగ్ లోనే మనకి నియర్లీ 6,000 దగ్గరగా బోనస్ రివార్డ్ పాయింట్స్ ని ఇచ్చేస్తారు. ఒక్కొక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 25 పైస్ కాబట్టి 6,000 రివార్డ్ పాయింట్స్ అంటే సుమారుగా ₹1,500. మీకు ఏదైతే జాయినింగ్ ఉందో అది పోతుంది అనమాట. సో జాయినింగ్ లేనట్టు అనుకుందాం. బట్ యాన్యువల్ ఫీజ్ మాత్రం మీకు ₹1,500 పడుతుంది కదా ప్లస్ జీఎస్టీ. అది మీరు 2 లక్షలు కానీ దీని ద్వారా కానీ స్పెండ్ చేస్తే అది పోతుంది అనమాట. ఇక్కడ 2 లక్షలు స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మీరు 2 లక్షలు స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ పెట్రోల్, డీజిల్ వీటికి మాత్రమే, సిఎన్జి వీటికి మాత్రమే కాదు, గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నా దీని ద్వారా లాభం ఉంది. అండ్ బయట మీరు గ్రోసరీస్ కి, యూటిలిటీస్ కి, బయట వేరియస్ బిల్స్ చేయడానికి కూడా ఈ కార్డ్ పనికి వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు అన్ని రకాలుగా నేను వాడుకోవాలి, నాకు ఫ్యూయల్ కార్డ్ కావాలంటే ద బెస్ట్ కార్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన బీపీసీఎల్ ఆక్టేన్. ఆర్బీఐ కి సంబంధించిన ఎక్స్ట్రా కార్డ్ లో మీకు 7.5% బెనిఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ 6.25% బెనిఫిట్. కానీ ఇదే బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. సో ఫీజ్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ దగ్గరికి వద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇందాక ఆర్బీఐ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు కూడా 1% ఎక్కువ చేసి చెప్తున్నారు అనమాట. 7.25 అంటున్నారు. కానీ రియాలిటీలో ఏంటంటే 6.25% మాత్రమే, 7.25% కాదు. అండ్ మాక్సిమం 2,500 పాయింట్లే నెల ఇస్తారు. అంటే ఎంత స్పెండ్ చేయాలి మనం నెల అంటే ఎంతకు మించి స్పెండ్ చేయడం వల్ల యూజ్ లేదు. పెట్రోల్ అండ్ డీజిల్ కి ₹100కి 25 పాయింట్లు ఇస్తుంటే ఎంతకి 2,500 పాయింట్లు మాక్సిమం అవుతుంది? 10,000కి. అంతే కదా. 100కి 25 పాయింట్లు, 25 పక్కన 2 సున్నాలు పెడుతున్నాం. ఇక్కడ 100 పక్కన కూడా 2 సున్నాలు పెడితే ఎంత అవుతుంది? 10,000. సో మాక్సిమం మీరు నెలల ₹10,000 స్పెండ్ చేయాలి. ₹10,000 పెట్రోల్, డీజిల్ ఇవి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, నెలల 10,000కి నేను పెట్రోల్ కొట్టించాలని. నేను కొట్టించేది 2,000 కంటే 2,000 కూడా
కూడా కొట్టించొచ్చు. ప్రతి కార్డుకి కూడా, ఈ కార్డు కానీ కాదు, ఏ కార్డుకైనా మినిమం కూడా కొట్టించచ్చు. బట్ మాక్సిమం చెప్తున్నా, ఎందుకంటే కొంతమంది క్యాబ్స్ ని రన్ చేస్తూ ఉంటారు, ఈవెన్ వాళ్ళు ఎక్కువగా ఫ్యూయల్ ని కూడా కన్సంప్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మాక్సిమం ఇంతకు మించి కార్డు ద్వారా ఉపయోగం లేదు అని చెప్పాలనుకుంటున్నా. సో ఇంకా బాగా ఎక్కువగా వాడేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇండియన్ ఆయిల్ కార్డు, ఒక బీపీసీఎల్ కార్డు, ఒక హెచ్పీసీఎల్ కార్డు అన్ని తీసేసి పెట్టుకొని దానికి తగ్గట్టు మాక్సిమం ఇంత వాడుకుందాం, దీంట్లో మిగిలింది ఈ కార్డు నుంచి వాడదాం, సంవత్సరంలో మాక్సిమం బెనిఫిట్ పొందుదాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాక్సిమం లిమిట్ చెప్తున్నా. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ ని గమనించండి. మనకి ఇండియన్ ఆయిల్ రిలేటెడ్ గా ఆర్బీఎల్ కార్డు ద్వారా మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది? మాక్సిమం 7.5% కదా. ఇక్కడ 6.25%, అంటే నెలకి 10,000 రూపాయలు మనం స్పెండ్ చేస్తే మాక్సిమం మనకి 625 రూపీస్ వస్తుంది కదా. అంటే ఎంత? 6.25%. పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ సిఎన్జి వీటి ద్వారా వచ్చే బెనిఫిట్. దీంతో పాటు హెలో బీపీసీఎల్ అని ఇలా ఒక యాప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి అందులో నుంచి మీరు బీపీసీఎల్ వాళ్ళకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకుంటే మంత్లీ మీకు 500 రివార్డ్ పాయింట్స్ దగ్గరగా ఇస్తారనమాట. దాని రివార్డ్ పాయింట్స్ డబ్బులుగా కన్వర్ట్ చేస్తే ఎంత? ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 25 పైస్. 500 రివార్డ్ పాయింట్స్ అంటే 125. ఇది లాజికల్ గా మనం థింక్ చేయాల్సింది. అది 7.5 కదా, ఇది 6.25 కదా, చూస్తే అదే బెటర్ కదా అని అనుకుంటారు. అయ్యుండొచ్చు, కానీ ఓన్లీ పెట్రోల్ అండ్ డీజిల్ కి వాడే వాళ్ళకి అది బెస్ట్. గ్యాస్ సిలిండర్ కూడా బీపీసీఎల్ నేను బుక్ చేస్తుంటానంటే ఇలా మీరు కాంబినేషన్ లో ఈ హలో బీపీసీఎల్ అనే యాప్ ద్వారానే చేయాలి ఆ సిలిండర్ మాత్రం. అండ్ నాకు ఈ కార్డ్ లో ఈ పెట్రోల్, డీజిల్, ఈ గ్యాస్ సిలిండర్ వీటికంటే కూడా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటో తెలుసా? ప్రతి 100 పాయింట్స్ కి మీరు స్పెండ్ చేస్తుంటే డైనింగ్ రిలేటెడ్ గా కానీ, బయట డిపార్ట్మెంట్ స్టోర్లు, డీమార్ట్లు, రిలయన్స్ ఫ్రెష్లు ఏదైనా సరే అక్కడ కానీ, గ్రోసరీస్ కానీ, మూవీస్ కానీ మీరు స్పెండ్ చేస్తుంటే ఎవ్రీ 100 కి 10 రివార్డ్ పాయింట్స్ ఇస్తా అంటున్నాడు. 1 రివార్డ్ పాయింట్ అంటే ఎంత? 25 పైస్. అంటే 10 రివార్డ్ పాయింట్స్ అంటే ఎంత? 2 రూపీ 50 పైస్. అంటే 100 రూపీస్ కి 2 రూపీ 50 పైస్ మీకు బెనిఫిట్ వస్తుంది వెనక్కి. అంటే 2.5% బెనిఫిట్ వస్తుంది. 2.5% బెనిఫిట్ ఫ్యూయల్ కార్డ్స్ లో దేనికి వస్తుంది? దేనికి రాదు. సో నేను ఫ్యూయల్ కి వాడుకుంటా, గ్యాస్ సిలిండర్ కి వాడుకుంటా, బయట డిపార్ట్మెంట్ స్టోర్స్ కి వెళ్ళినప్పుడు కూడా నాకు బెనిఫిట్ రావాలి, మూవీస్ కి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా నాకు బెనిఫిట్ కావాలి, దానికి నాకు కార్డ్ కావాలంటే ఇదే బెస్ట్. అందుకే చెప్పాను, ఇండియన్ ఆయిల్ కంటే కూడా ఇది బెస్ట్ కార్డ్ అవుతుంది ప్రాపర్ గా మీరు ప్లాన్ చేస్తే. అండ్ ఇందాక ఆర్బీఎల్ లో 2,75,000 మీరు సంవత్సరానికి ఖర్చు పెట్టడం పాసిబుల్ కాదు, ఎందుకంటే అది ఓన్లీ ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి, నెలకి 10,000 రూపాయలు మీరు ఖర్చు పెడితే, బాగా ఆలోచించండి జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. నెలకి మీరు ఫ్యూయల్ రిలేటెడ్ గా 10,000 రూపాయలు మీరు ఖర్చు పెడితే ఎంత బెనిఫిట్ వస్తుంది? 6.25%, అంటే 625 రూపాయలు వస్తుంది. గ్యాస్ రిలేటెడ్ గా మీరు 2,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారనుకోండి, మీకు 500 రివార్డ్ పాయింట్లు వస్తాయి. అక్కడ కూడా మీరు 2,000 రూపాయల దగ్గర ఖర్చు పెడితే 500 దగ్గరగా రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే 125 రూపాయలు వస్తుంది. ఈ అదర్స్ లో మీరు గ్రోసరీస్ కానీ, సినిమాస్ కానీ, బయట ఎక్కడైనా షాపింగ్ చేస్తున్నా కానీ, దేనికి మీరు ఖర్చు పెడుతున్నా సరే మీకు 7,500 దగ్గరగా రివార్డ్ పాయింట్స్ వాడు ఇస్తున్నాడు. 7,500 రివార్డ్ పాయింట్స్. అవి 7,500 డబ్బులు కాదు. దాన్ని మనం డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే ఒక్కొక్క పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 25 పైస్. కాబట్టి 7,500 డివైడెడ్ బై 4 వేస్తే 1,875 ఎంత వస్తుంది? 1,875. అంటే చూస్తే సుమారుగా 2,625 రూపాయల దగ్గరగా మీరు సేవ్ చేసుకుంటున్నట్టు నెల. అంటే సంవత్సరానికి 31,500 జస్ట్ ఒక కార్డ్ ని వాడడం ద్వారా మీరు మిగలబెట్టుకుంటున్నట్టు. కానీ మాక్సిమం బెనిఫిట్ ఎక్కడ ఇస్తున్నాడు వాడు? ఫ్యూయల్ మీదే ఇస్తున్నాడు, 6.25. సో లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, డీటెయిల్డ్ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ పాయింట్, నా దగ్గర బీపీసీఎల్ కార్డ్ ఉంది, నేనేమో మీరు చెప్పినట్లు ఫ్యూయల్ స్టేషన్స్ కి వెళ్ళాను, పట్టించుకున్నాను, 6.25% రివార్డ్ నాకు అక్కడ ఉంది, గ్యాస్ తీసుకున్నాను, 30,000 దగ్గరగా స్పెండ్ చేశాను, నాకు ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు నేను దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? దీన్ని మల్టిపుల్ వేస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని మీకు కార్డ్ లో ఉంటాయి కదా, ఈ కార్డ్ లో ఉన్న రివార్డ్ పాయింట్స్ ని డైరెక్ట్ గా కొన్ని బీపీసీఎల్ స్టేషన్స్ లోకి వెళ్ళి, నా కార్డ్ లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, దీని ద్వారా నేను ఫ్యూయల్ ని పట్టించుకోవాలనుకుంటున్నాను. సో వాళ్ళకి అర్థమైంది అనుకోండి, లైక్ మీరు ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ లోకి వెళ్ళి, లేకపోతే కొన్ని స్టోర్స్ లోకి వెళ్ళి, సార్ మీ దగ్గర మీ అకౌంట్ లో ఈ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, దీంతో బిల్ పే చేసేయమంటారా అంటారు. కొన్ని మెడికల్ షాప్స్ లో కానీ, అపోలోలో కానీ, రిలయన్స్ లో కానీ అలా అడుగుతుంటారు. సో అక్కడ ఉంటున్న అతనికి ఐడియా ఉందనుకోండి, బీపీసీఎల్ అతనికి మీరు నా కార్డ్ లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసి నేను ఫ్యూయల్ పట్టించుకోవాలంటున్నానంటే ఎటువంటి మినిమం ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఉండాలని లేదు. మీ దగ్గర 500, 600, 1000 ఎన్ని పాయింట్స్ ఉన్నా సరే దానికి సంబంధించిన ఫ్యూయల్ ఎంత వస్తుందో చెప్పేస్తాడు, అది అక్కడ ఎంటర్ చేసుకుంటాడు, మీకు ఫ్యూయల్ పట్టించేస్తాడు, మీ రివార్డ్ పాయింట్స్ కట్ అయిపోతాయి. ఈ రకంగానూ మీరు రివార్డ్ పాయింట్స్ ని వాడచ్చు. లేదు అది వాళ్ళకి ఐడియా రావట్లేదు, మీరు బీపీసీఎల్ ఫ్యూయల్ వౌచర్స్ అని ఉంటాయి, దాన్ని తీసుకొనైనా, ఇది ఏ బీపీసీఎల్ సెంటర్ లో అయినా వర్క్ అవుతుంది, ఇది దీనికేం తలనొప్పి లేదు. కానీ ఆ బీపీసీఎల్ వౌచర్స్ పొందడానికి 2 మళ్ళీ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎస్బీఐ వాళ్ళకి కస్టమర్ కేర్, ఎస్బీఐ కార్డ్ కస్టమర్ కేర్ కాల్ చేసి నా రివార్డ్ పాయింట్స్ ని వౌచర్ లోకి మార్చేసేయండి అని మీరు చెప్తే
వాళ్ళు మార్చి మీ మెయిల్ కి వౌచర్ ని పంపించేస్తారు. తలనొప్పి లేదు. లేదు మీరు ఇంకొంచెం టెక్కి, మీకు కొంచెం ఐడియా ఉందంటే SBI కార్డ్స్ లో మీరు లాగిన్ అయ్యి మీ BPCL కార్డ్ లో ఉంటున్న పాయింట్స్ ని వౌచర్లుగా మీరే మార్చుకోవచ్చు ఆన్లైన్ లో. SBI కార్డ్స్ లో లాగిన్ అవ్వడం మోస్ట్లీ SBI కార్డు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ కార్డ్స్ లోకి వెళ్ళండి, దాంట్లో మీ దగ్గర ఉంటున్న పాయింట్స్ ని రిడీమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, రిడీమ్ చేసుకోండి. కానీ ఇక్కడ వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మినిమం 1000 పాయింట్లు ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే అక్కడ BPCL వౌచర్ మినిమం 250 ఉంటుంది కాబట్టి 250 ఉంటుంది. సో ఒక్కొక్క పాయింట్ విలువ 25 పైస్ కాబట్టి 250 వౌచర్ కొనాలంటే 1000 పాయింట్స్ మీ దగ్గర ఉండాలి. ఇలా మీరు BPCL కి సంబంధించిన ఈ రివార్డ్ పాయింట్స్ ని రీడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు కదా BPCL రిలేటెడ్ గా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా దొరికిందా? ఇక్కడ కార్డులు మాత్రమే ప్రమోట్ చేయాలి, క్రెడిట్ కార్డ్ వీడియోనే చేసేసేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ వరకు మీ దగ్గరకు రాదు. ఇంత వీడియో లెంత్ ఉండదు. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా మీకు అర్థమైనప్పుడే దాని లాభాన్ని మీరు తీసుకోగలరు. లేదు బేసిక్ ఇన్ఫర్మేషన్ కార్డ్ ఇది అని మీకు లింక్ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అంటే మీరు మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడైనా వెతుకుతారు. కాబట్టి చెప్పాను స్టార్టింగ్ లో ప్రాక్టికల్ గా ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని. కంటెంట్ నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని మాత్రం ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అండ్ ఇతర ఫ్యూయల్స్ ని, గ్యాస్ ని కూడా బుక్ చేసుకుంటుంటారు అనుకుంటే మన వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయగలిగితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకి వేలల్లోనే డబ్బుల్ని సేవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మీకు లింక్ ఇచ్చుంటానా, లింక్ క్లిక్ చేసి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ పేజ్ మీకు ఇలా వస్తుంది. అక్కడ స్టార్ట్ అప్లై జర్నీ ఉంది. అది క్లిక్ చేశాక ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ దగ్గర క్లిక్ చేసి మీరు వీసా నెట్వర్క్ లో ఉండాలంటే వీసా, లేదంటే రూపే కార్డ్ కావాలి, నాకు యూపీఐ తో కూడా లింక్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా నాకు వెసులుబాటు కావాలంటే ఈ రూపే కార్డ్ ని, నెట్వర్క్ ని మీరు స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే కార్డ్ కూడా రూపే కార్డే వస్తుంది. కార్డ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ 2 కార్డులు ఉన్నాయి గుర్తుంచుకోండి, SBI BPCL, ఇంకోటి SBI BPCL Octane. BPCL కార్డ్ తీసుకోకండి కాబట్టి అదే లింక్ ఇస్తున్నా, Octane లింకే ఇస్తున్నా, ఇంకొక లింక్ కూడా ఇవ్వట్లేదు, ఓన్లీ Octane లింక్. అది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నాకు తెలిసి మొత్తం 3 కార్డులు నేను చెప్తున్న బెస్ట్ కార్డ్స్ లో నేను పర్సనల్ గా అన్నిటినీ నేను స్పెండ్ చేస్తాను అనుకునే అతనికి ఇంకే కార్డ్స్ లేవు. ఫ్యూయల్ కి స్పెండ్ చేస్తా, నార్మల్ కి స్పెండ్ చేస్తా అనుకుంటే ఈ కార్డ్ బెస్ట్ కార్డ్. అండ్ ఈ SBI కార్డ్ కి ఇందాకుంటున్న కార్డ్ కి, RBL కి సంబంధించిన కార్డ్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఈ కార్డ్ ని యూజ్ చేసి ఒక్కొక్క క్వార్టర్ లో ఒక్కొక్క లాంజ్, ఎయిర్పోర్ట్ లో ఫ్రీ అన్లిమిటెడ్ మనం ఫుడ్ తినేది, రెస్ట్ తీసుకునే ఏరియా ఉంటది కదా, ఒక్కొక్క క్వార్టర్ లో ఒకటే, సంవత్సరానికి అలా 4 వాడుకోవచ్చు అనమాట. RBL కార్డ్ లో లేదు. సేమ్ జాయినింగ్ ఫీజ్, సేమ్ రెన్యువల్ ఫీజ్. ఇంకా అక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తేనే ఆ రెన్యువల్ ఫీ పోతుంది, ఇక్కడ తక్కువ స్పెండ్ చేసినా చాలు. ఇంకా వేరియస్ వాటికి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉంటూ లాంజ్ యాక్సెస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ మొత్తం బాగుంది కదా, అల్టిమేట్ ఒక ప్యాకేజ్ లా. కాబట్టి చెప్తున్నా SBI BPCL Octane కార్డ్ ద బెస్ట్. ఈ 2 కార్డులు అయిపోయాయి కదా. ఫైనల్ కార్డ్ HPCL వాళ్ళకి సంబంధించింది అనమాట. HPCL వాళ్ళకి సంబంధించి IDFC ఫస్ట్ పవర్ ప్లస్ 2 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి సంబంధించిన కార్డు ఉంటది. ఈవెన్ ICICI బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన కార్డు కూడా ఉంటది. బట్ ఆఫ్టర్ యూజింగ్ అండ్ వాటన్నిటిని కంపేర్ చేశాక నేను ఫైనల్ గా సెలెక్ట్ చేస్తున్న బెస్ట్ కార్డ్ అయితే IDFC పవర్ ప్లస్ కార్డ్. పవర్ కార్డ్ కాదు, అక్కడ కూడా 2 ఉంటాయి. BPCL Octane లా పవర్ ప్లస్ కార్డ్ ఇక్కడ కూడా 2 ఉంటాయి. ఈ రెండింటిని మీకు చార్జెస్ పరంగా చెప్పానంటే మీరు రాంగ్ కార్డే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే IDFC నార్మల్ కార్డులు ఏంటంటే ₹200 ప్లస్ GST జాయినింగ్ చార్జెస్, కానీ పవర్ ప్లస్ లో ₹500 ప్లస్ GST అంటే 499 ప్లస్ GST 200, 500. సో 200 బెటర్ కదా అనుకుంటాం, కానీ కాదు. అందులో మీకు మాక్సిమం రివార్డ్ పాయింట్స్ వర్కౌట్ అయ్యేది 3.5%, కానీ ఇక్కడ 5% వర్కౌట్ అవుతుంది. 2 కేసుల్లో కూడా మీరు ఒక యాప్ ద్వారా వెళ్ళి చేశారంటే ఇంకొక 1.5% కూడా వర్కౌట్ అవుతుంది. టోటల్ గా ఈ కార్డ్ ని యూజ్ చేసి 6.5% దగ్గరగా మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. సరే ₹500 నేను డబ్బులు కడుతున్నాను జాయినింగ్ ఫీజు, మిగిలిన రెండిట్లో వెనక్కి వచ్చేస్తుంది ఫ్యూయల్ పాయింట్స్ లెక్కన. దీంట్లో కూడా వచ్చేస్తుందా? దీంట్లో కూడా వచ్చేస్తుంది. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే మీరు ఫస్ట్ 30 డేస్ లోనే ఆ కార్డ్ యూజ్ చేసి బయట ఫ్యూయల్ స్టేషన్స్ లో ఏ ట్రాన్సాక్షన్ చేసిన HP ఫ్యూయల్ స్టేషన్ లో ఆల్మోస్ట్ ₹500 మీకు బ్యాక్ అయిపోతుంది అనమాట. సో జాయినింగ్ ఫీజు లేనట్టే. ఇయర్లీ ఫీజు మీకు ఏదైతే ₹500 ప్లస్ GST ఉందో దాన్ని మీరు సంవత్సరానికి ₹150,000 సంబంధించి ఈ కార్డ్ నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేస్తుంటే అది కూడా పోతుంది. సో జాయినింగ్ మీరు కడుతున్న డబ్బులు వెనక్కి వచ్చేస్తుంది. ఇయర్లీ ₹150,000 చేస్తే ₹500 ఇయర్లీ రెన్యువల్ ఫీజు కూడా మీకు ఉండదు. బెనిఫిట్స్ గురించి మాట్లాడితే HP ఫ్యూయల్ మీద మీకు 6.5% రివార్డ్ అని వీళ్ళు అంటారు, బట్ అది నిజం కాదు. 5% రివార్డే. ఆ 1.5% రివార్డ్ కోసం మీరు HP పే యాప్ ని యూజ్ చేయాలి. ఇది HP పే యాప్ అనమాట. ఇందులో మీరు డబ్బుల్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ ని వాడటం కారణంగా అడిషనల్ గా మీకు హ్యాపీ కాయిన్స్ అని అదొక డిఫరెంట్ రివార్డ్ సిస్టమ్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ HP పే యాప్ కానీ మీ దగ్గరలో ఉంటున్న పెట్రోల్ పంప్స్, HP పెట్రోల్ పంప్స్ లో కానీ యాక్సెప్ట్ అయిపోతూ ఉంటే మాత్రం నార్మల్ గా HP పెట్రోల్ పంప్ లో మీరు డబ్బులు పట్టించే బదులు
త్రూ ఈ యాప్ లో డబ్బులు వేసుకొని పట్టించడానికి ప్రయత్నించండి ఫ్యూయల్ ని. మీకు హ్యాపీ కాయిన్స్ అని వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. అడిషనల్ గా దాని ద్వారా కూడా మీరు ఫ్రీగా పెట్రోల్ ని డీజిల్ ని పొందొచ్చు అనమాట. బట్ ఈ కార్డ్ అయితే దీన్ని కంబైన్ చేశారంటే, ఈ యాప్ ని ఈ కార్డ్ ని కంబైన్ చేశారంటే 6.5% మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ ఈ కార్డ్ నే వాడతాను, నీకు ఈ యాప్ దీంట్లో నుంచి రెన్యూ చేసుకోవడం రీడీమ్ చేసుకోవడం నాకు ఓన్లీ ఈ కార్డ్ నే వాడతానంటే 5% బెనిఫిట్ రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకు దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, దీన్ని మీరు డబ్బుల రూపంలో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఐడిఎఫ్సి లో ఉన్న బెనిఫిట్ ఇదే. ఈ రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవ్వ, ఇది డబ్బుల రూపంలో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూయల్ రూపంలో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ యాప్ లో కూడా ఈ హెచ్పి కాయిన్స్ ని మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ లోకైనా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఈ హ్యాపీ కాయిన్స్ ని గిఫ్ట్ వోచర్ లో రిడీమ్ చేసుకోవచ్చు. ఈ రిడెంప్షన్ గురించి, ఈ రివార్డ్ పాయింట్స్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న రివార్డ్ సిస్టమ్ గురించి చూద్దాం. 6.5% పెట్రోల్ మీద డీజిల్ మీద వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు కదా, బట్ నేనేమంటున్నాను 5% నార్మల్ రివార్డ్స్, 1.5% ఏమో హెచ్పి పే యాప్ ని యూజ్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, ప్రతి 150 రూపాయలకి మనకి 30 రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. బట్ మాక్సిమం రివార్డ్ పాయింట్స్ ఏమో 2400. అలా చూస్తే 150 రూపాయలు ఖర్చు పెడితే 30 పాయింట్స్ ఇస్తున్నప్పుడు, 30 పాయింట్స్ ఇస్తున్నప్పుడు మాక్సిమం నెలకి 2400 పాయింట్లే వాళ్ళు లిమిట్ పెడితే ఎంత ఖర్చు పెట్టాలి నెల నెల అంటే 12,000 రూపాయలు అనమాట. ఎలా తెలుస్తుందా 12,000 అని? క్రాస్ మల్టిప్లై అనమాట. చిన్నప్పుడు మనం చేస్తాం కదా, x ఈజ్ ఈక్వల్ టు 150 మల్టిప్లైడ్ బై 2400 డివైడెడ్ బై 30 చేస్తే మనకి 12,000 వస్తుంది. సో నెల నెల 12,000 కి సంబంధించి మాక్సిమం, అది మినిమం 150 కూడా కొట్టించవచ్చు. ఇక్కడ 150 కొడితేనే 30 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మినిమం 150, మాక్సిమం 12,000 పెట్టి చేశారంటే మీకు నెల నెల 5% లెక్కన క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 12,000 రూపీస్ మీరు కొట్టిస్తుంటే 5% అంటే ఎంత? 12,000 లో 600 రూపీస్. 600 రూపీస్ నెల నెల మీకు బెనిఫిట్ వస్తుంది. 600 మల్టిప్లైడ్ బై 12 అంటే ఎంత? 7,200 రూపీస్ సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. ఏ యాప్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఈ కార్డ్ ద్వారా నేను చేస్తాను అనుకుంటే ఆ బెనిఫిట్, యాప్ ని కూడా యూజ్ చేస్తాను, దాన్ని ఎలా నేను బెనిఫిట్ పొందాలి అంటే ఈ కార్డ్ ని యూజ్ చేస్తే వచ్చే పాయింట్స్ ని ఎలా రివార్డ్ కి తీసుకురావాలి, దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓన్లీ కార్డ్ ద్వారానే చేస్తున్నాను, రివార్డ్ పాయింట్స్ ని ఎలా రీడీమ్ చేసుకోవాలి. మీకు ఐడిఎఫ్సికి సంబంధించిన యాప్ ఉంటుంది. ఆ యాప్ లోకి వెళ్ళి పైన క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి మీ క్రెడిట్ కార్డ్, నాకు 2 ఉన్నాయి దాంట్లో ఒకటి పవర్ ప్లస్ అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్ సైడ్ కి వచ్చారంటే మీకు అక్కడ రివార్డ్ పాయింట్స్ అని ఉంటుంది. రీసెంట్ గా నేను హెచ్పి పే లోకి ఒక 1000 రూపాయలు యాడ్ చేశాను, దానికి నాకు 200 పాయింట్లు రివార్డ్ పాయింట్స్ దగ్గరగా వచ్చాయి. ఎందుకు? 150కి 30 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయంటే 1000 రూపీస్ కి 200 రివార్డ్ పాయింట్స్ దగ్గర రావాలన్నమాట. అలా వచ్చాయి. ఇప్పుడు నేను ఈ రివార్డ్ పాయింట్స్ ని నెక్స్ట్ సైకిల్లో, అంటే ఆ మంత్ లో వచ్చిన రివార్డ్ పాయింట్స్ ని నెక్స్ట్ మంత్ లో నేను రీడీమ్ చేసుకోవచ్చు. ఈ రీడీమ్ అనేది గిఫ్ట్ వోచర్స్ కి చేసుకోవచ్చు, ఈవెన్ డైరెక్ట్ గా బ్యాంకు కూడా ఈ రివార్డ్ పాయింట్స్ ని పంపించుకోవచ్చు. అండ్ అసలు ఈ రివార్డ్ పాయింట్స్ ని మీరు టచ్ చేయకుండా వదిలేసినా అవి ఎప్పటికే ఎక్స్పైర్ అవ్వని రివార్డ్ పాయింట్స్ కదా. ఇక్కడ మీరు గమనించారంటే, ఇక్కడ నేను ఒకటి నోట్ చేసి పెట్టి ఉంచాను మీకోసం. ప్రతి 100 రూపీస్ మీరు హెచ్పి పే ద్వారా మీరు స్పెండ్ చేస్తుంటే మీకు 6 హ్యాపీ పాయింట్స్ దగ్గరగా వస్తాయి. హ్యాపీ పాయింట్స్ ఇది మళ్ళీ సపరేట్ అనమాట, ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ కార్డ్ కి సంబంధం లేనిది. ఇది మీకు హెచ్పి పే యాప్ ఉంటది, దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు హ్యాపీ కాయిన్స్ అని కనిపిస్తుంటది. ఈ హ్యాపీ కాయిన్స్ మీరు ఈ కార్డ్ ద్వారా యాడ్ చేస్తున్నారనుకోండి, అడిషనల్ బెనిఫిట్ అనమాట దీనిది. సో డైరెక్ట్ గా మీరు ఈ కార్డ్ ని తీసుకువెళ్ళి హెచ్పి పెట్రోల్ బంక్ కు వెళ్ళి కార్డ్ ద్వారా స్వైప్ చేసే ఒక మెకానిజం. లేదంటే ఇక్కడ నేను డబ్బులు యాడ్ చేసి పెట్టినాను చూడండి, 2,700 రూపాయలు ఈ కార్డ్ నుంచి దీంట్లోకి, ఈ యాప్ లోకి, హెచ్పి పే లోకి నేను డబ్బులు యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఏ హెచ్పి పెట్రోల్ పంప్ కైనా వెళ్ళి హెచ్పి పే ద్వారా నేను పే చేయొచ్చా అని అడుగుతాను. పే చేయొచ్చు సార్ అంటే వాళ్ళకి నాకు సపరేట్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇక్కడ పే బై క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, పే బై క్యూఆర్ అని. దీన్ని నేను క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. స్కాన్ చేసి ఒక స్పెషల్ క్యూఆర్ కోడ్, నార్మల్ యూపీఐ క్యూఆర్ కోడ్ కాదు అది. హెచ్పి పే నేను పే చేయొచ్చా, త్రూ హెచ్పి పే చేయొచ్చా అని అడిగి ఇక్కడ ఇది క్లిక్ చేసి ఆ స్కానర్ ని క్లిక్ చేసి పే చేస్తే అప్పుడు మన బ్యాలెన్స్, వ్యాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ ద్వారా కట్ అవుతుంది. సో హెచ్పి పే ద్వారా పేమెంట్ అలౌ చేస్తూ మీకు ఏదైనా హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటే దెన్ ఈ కార్డ్ ని యూజ్ చేసి దీంట్లోకి డబ్బుల్ని యాడ్ చేసి దీని ద్వారా మీరు పేమెంట్ చేయడం ద్వారా మీకు 6.5% బెనిఫిట్ దొరుకుతుంది. ఈ ప్రాసెస్ లోనే మీకు హెచ్పి కాయిన్స్ అని ఇవి కూడా వస్తూ ఉంటాయి. వాటిని జస్ట్ రీడీమ్ క్లిక్ చేసి మీరు వౌచర్స్ ద్వారా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు వౌచర్స్ అంటే ఈ అమెజాన్ వౌచర్స్, మిగిలిన షాపింగ్ వౌచర్స్ అన్ని వస్తాయి. ఇదిగోండి అమెజాన్, ఓలా, టాటా ఇవన్నీ కూడా వౌచర్స్ వస్తాయి. లేదంటే వ్యాలెట్ రీఛార్జ్ క్లిక్ చేశారంటే ఈ 532 హ్యాపీ పాయింట్స్, ఒక్కొక్క హ్యాపీ పాయింట్ ఎంత అని చెప్తున్నాను, 25 పైసలు. అంటే 532 పాయింట్స్ అంటే 133 రూపాయలు. ఇక్కడ మన వ్యాలెట్ ఉంది కదా, నార్మల్ వ్యాలెట్, దీనికి యాడ్ చేసేయమంటావా అని అడుగుతుంది. అంటే దాన్ని యూజ్ చేసి ఇందాక చెప్పినట్టు హెచ్పి పే ఉందా అడుగుతారు, ఉంది అంటే కింద క్యూఆర్ కోడ్ క్లిక్ చేసి దానికి మీరు ఫ్యూయల్ పట్టించేసుకుంటారు. సో ఇక్కడ వస్తున్న హ్యాపీ కాయిన్స్ ద్వారాను ఫ్యూయల్ పట్టించుకోవచ్చు, వ్యాలెట్ బ్యాలెన్స్ ద్వారాను ఫ్యూయల్ పట్టించుకోవచ్చు. మీరు వెళ్ళిన దగ్గర ఒకవేళ హెచ్పి పే లేదు అన్నారనుకోండి, హెచ్పి పే లేదమ్మా మా దగ్గర అది లేదు అన్నారనుకోండి,
ఓన్లీ కార్డ్ ని యూస్ చేస్తారు, 5% బ్యాక్ ఉంటుంది. మీకు హెచ్పీ పే ఉందన్నారు అనుకోండి, అడిషనల్ బెనిఫిట్ 6.5% బ్యాక్ ఉంటుంది. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైందని, ఎలా వాడాలి ఏంటి ఇదంతా కూడా అర్థమైందని. అండ్ ఇంకేమైనా ఇతర బెనిఫిట్స్ ఉన్నాయా? ఇక పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవు. లాంచ్ యాక్సెస్ ఉంది, కాంప్లిమెంటరీగా క్వార్టర్లీ ఒక లాంచ్ యాక్సెస్ వాడుకోవచ్చు. కానీ దానికి మీరు మినిమం నెల 20,000 రూపాయల దగ్గరగా స్పెండ్ చేసి ఉండాలి. అండ్ ఎవ్రీ మంత్ మీకు 25% మూవీస్ మీద కూడా అప్ టు 100 రూపీస్ వరకు కూడా బెనిఫిట్, 25% అప్ టు 100 వరకు కూడా మూవీస్ మీద బెనిఫిట్ వస్తుంది. అంతకు మించి దీంట్లో మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఫైనల్ కంక్లూజన్, ఈ 3 కార్డ్స్ లో నేను ఫ్యూయల్ తో పాటు అన్నిటికీ వాడుకుంటాను. లాంచ్ యాక్సెస్ నాకు కావాలి, మినిమం ఇంత స్పెండ్ చేసిన లాంచ్ యాక్సెస్ అని కాకుండా నార్మల్ గా లాంచ్ యాక్సెస్ కావాలి. బయట కిరాణా వాటికి నేను ఖర్చు పెడతాను, ఫ్యూయల్ కి ఖర్చు పెడతాను. భారత్ గ్యాస్ మేము వాడుతున్నాం, లేకపోయినా ఒక భారత్ గ్యాస్ తీసుకొని మేము వాడుకుంటాను అంటే, భారత్ పెట్రోలియం పంప్స్ లో నేను కొట్టించుకుంటాను ఫ్యూయల్ అంటే, BPCL ఆక్టేన్ ద బెస్ట్ కార్డ్, నెంబర్ 1 కార్డ్ లో అది పెడుతున్నా. 6.25% బెనిఫిట్ ఉన్న అది నెంబర్ 1. నెంబర్ 2 ప్లేస్ లో RBL వాళ్ళకి సంబంధించిన ఇండియన్ ఆయిల్ కార్డ్, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా 7.5% రివార్డ్ వచ్చేస్తుంది. ఇండియన్ ఆయిల్ వాళ్ళు RBL కార్డ్ ని సెకండ్ ప్లేస్ లో పెడతారు, అండ్ పవర్ ఏమో థర్డ్ ప్లేస్ లో పెడతారు. ఈ మూడిట్లో ఏ కార్డు తీసుకున్నా రాంగ్ ఏం కాదు, డిపెండింగ్ అపాన్ మీరు ఏ పెట్రోల్ పంప్ లో యూజ్ చేస్తున్నారు ఈ కార్డ్ అని. స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? మీరు ఏది వాడతారు, హెచ్పీ నా, BPCL, IOCL అని, అంటే ఇండియన్ ఆయిల్ అని? కింద కామెంట్ సెక్షన్ లో చూడండి మన వాళ్ళు ఏం ఎక్కువ చెప్తున్నారు అనేది. మీరు ఇంకా కామెంట్ చెప్పితే చెప్పండి, మీరు ఎక్కడ పెట్రోల్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు దీని రిలేటెడ్ గానీ. అండ్ చాలా మంది పెట్రోల్ కార్డ్స్ తీసేసుకుంటారు, ఫ్యూయల్ కార్డ్స్ తీసేసుకుంటారు, వాడతారు, రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. బట్ తర్వాత అరే ఇలా చేయాలంటే కదా, ఇది ముందెందుకు చెప్పలేదు ఏ వీడియోలో అని కూడా కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా మీకు వీడియోలో చెప్తున్నప్పుడు 100 రూపాయలతో చేస్తే 15 పాయింట్లు వస్తాయి, లేకపోతే 150తో చేస్తే ఇన్ని పాయింట్లు వస్తాయని మీకు చెప్పుంటానా? అంటే దాని అర్థం 100 రూపాయలతో కూడా చేయొచ్చనే పాయింట్స్ కోసం. కానీ మినిమం 500 నుంచి మాక్సిమం 4000 ఇన్ బిట్వీనే చేయండి ఎప్పుడు ట్రాన్సాక్షన్ కూడా. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ కి సర్చార్జ్ అనేది ఒకటి పడుతుంది. సర్చార్జ్ కి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే ఎంత పడుతుందో మీకు దాన్ని డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాయి. GST కానీ మీకు పడుతున్న చార్జెస్ అయితే వెనక్కి ఇచ్చేస్తాయి. కానీ మాక్సిమం 4000 రూపాయల వరకు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కే సర్చార్జ్ బ్యాక్ వస్తుంది. మినిమం 500 చేసే ట్రాన్సాక్షన్ కే సర్చార్జ్ అనేది వెనక్కి వస్తుంది. 500 లోపు 4000 పైన చేస్తుంటే మీరు ఇష్యూస్ ని ఫేస్ చేయాలి. కాబట్టి 500 మినిమం కొట్టించండి. లెట్స్ సే మీరు 10,000 రూపాయలు కొట్టించాలనుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10,000 రూపాయలు కొట్టించాలనుకుంటున్నారు, 3,500 3,500 3,000కి ఒకసారి కొట్టించండి. 3,500 ప్లస్ 3,500 7,000, ఇంకొక 3,000 ఒకసారి. కానీ పర్ ట్రాన్సాక్షన్ 4,000కి మించకూడదు, లోయెస్ట్ లో 500కి తగ్గకూడదు. 500 కొట్టిద్దాం అనుకుంటేనే ఆ కార్డ్ ని వాడండి, అప్పుడే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇవి మోస్ట్లీ మీరు ఎక్కడ కూడా డిస్కస్ చేయరనమాట, ఎందుకంటే దీని రిలేటెడ్ గా ప్రాక్టికల్ గా వాడిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో కాబట్టి మోస్ట్లీ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించిన ఈ కార్డ్స్ ని యూస్ చేసి రిసిప్ట్ ని అడగండి. రిసిప్ట్ నాకు కావాలని అడగండి, ముందే అడగండి. రిసిప్ట్ వస్తుంది కదా అని, రిసిప్ట్ వస్తారంటే తీసుకోండి రిసిప్ట్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు కొడుతున్న ఫ్యూయల్ స్టేషన్ లో ఉంటున్న POS మెషిన్ లో ఇంటర్ కనెక్ట్ అవ్వకపోతే ఈ కార్డ్ కి రివార్డ్స్ మీకు ట్రాక్ అవ్వమన్నమాట. రివార్డ్స్ రావు. మీరు చూసుకుంటారు కదా స్టేట్మెంట్ లో రివార్డ్స్ వచ్చాయా లేదా, యాప్ లో కూడా చెక్ చేసుకుంటారు. ప్రతి దానికి యాప్ ఉంది, చెక్ చేసుకుంటారు, వచ్చిండవు రివార్డ్స్. మీరు వెంటనే ఇదిగోండి ఈ కార్డ్ కి సంబంధించిన కస్టమర్ కేర్ మెయిల్స్ ఇవి, వీళ్ళకి మెయిల్ పెడతారు, నాకు రివార్డ్స్ రాలేదు, రీసెంట్ గా ఫ్యూయల్ కొట్టించుకున్నాను. వాళ్ళు వెంటనే మిమ్మల్ని అడిగేది ఏంటి తెలుసా, మీరు నిజంగానే ఆ స్టేషన్ లోనే కొట్టించుకున్నారా, BPCL లోనే కొట్టించారా, లేకపోతే HPCL లోనే కొట్టించేశారా, మీకున్న కార్డ్ ఎవరితో అయితే టైప్ అయిందో అక్కడే నిజంగానే కొట్టించారా, కొట్టించుంటే మీకు జరిగిన ట్రాన్సాక్షన్ ది అక్కడ జరిగిన రిసిప్ట్ తో మ్యాచ్ అవ్వడానికి మాకు రిసిప్ట్ పెట్టండి అంటారు. రిసిప్టే అడుగుతారు మిమ్మల్ని, అది మీ దగ్గర ఉండాలి. సో కాబట్టి ప్రతిసారి ఫ్యూయల్ ని ఫిల్ చేసినప్పుడు మీకు ఆ రివార్డ్ పాయింట్స్ ట్రాక్ అయ్యేంత వరకు కూడా రిసిప్ట్ ని మెయింటైన్ చేయండి. రిసిప్ట్ మీ దగ్గర ఉన్నంత వరకు ఆ రివార్డ్ పాయింట్స్ ముందో వెనకో ఖచ్చితంగా మీకు ట్రాక్ అవుతాయి. ట్రాక్ అవుతే మెయిల్స్ కి మీరు పెట్టి రివార్డ్ పాయింట్స్ ని తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. రిసిప్ట్ మీ దగ్గర లేకుండా ట్రాక్ అవ్వలేదంటే మాత్రం ఆ ట్రాన్సాక్షన్ కి ఆ రివార్డ్ పాయింట్స్ రావడం కష్టం అవుతాయి. సో ఇవి మీరు ఫాలో అయ్యారంటే మోస్ట్లీ కార్డ్స్ ద్వారా బిగ్ బెనిఫిట్ ని మనం కమింగ్ టైమ్స్ లో మనం కడుతున్న చార్జెస్ కంటే రివార్డ్ సిస్టమ్ లో ఎక్కువ మనం పొందొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకుంటూ, గ్యాస్ బుక్ చేసుకుంటూ, CNGని వాడుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక అవకాశం ఉందని తెలిస్తే వాళ్ళు కూడా వేలల్లోనే డబ్బులు సంపాదించుకోవడం, ఫ్రీగా ఇలా పెట్రోల్ ఫిల్ చేసుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో మనకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇది వాళ్ళకి షేర్ చేస్తే ఉపయోగం ఉంటుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్. ఐ హోప్ మీకు టోటలీ రివార్డ్ సిస్టమ్ అండ్ ఎలా దీన్ని రీడీమ్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, అసలు ఏం చేయాలి అనే ప్రాక్టికల్ గా మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే దొరికిందని. అండ్ ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, అండ్ వీటిని రాంగ్ కార్డ్స్ తీసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి. రాంగ్ కార్డ్స్ తీసుకోవద్దు, వాటి ఒరిజినల్ లింక్స్ డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ కి వెళ్ళిపోతారు, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ కార్డ్స్ నే తీసుకుంటారు. మీరు నెట్ లో ఎక్కడైనా వెతికి తీసుకుంటే రాంగ్ కార్డ్ తీసుకునే అవకాశం ఉంది, అది జాగ్రత్త. మళ్ళీ మీరు చెప్పిన కార్డే తీసుకున్నా మీ రివార్డ్ వర్కౌట్ అవ్వట్లేదని మాత్రం అనకండి. చాలా సార్లు నేను చెప్పింది ఒక కార్డ్ అయింటది, అల్టిమేట్ గా మన వాళ్ళు తీసుకుంది వేరే కార్డ్ అయింటది. అందుకే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. అండ్ మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఈ కార్డ్స్ రిలేటెడ్ గా ఉంటున్నా నాకు ఒకసారి చెప్పండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. మీ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో దాని క్లారిఫికేషన్స్ ఇస్తూనే వస్తాను. మన వాళ్ళు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఫస్ట్ కామెంట్ లో క్లారిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీకు కింద కామెంట్స్ లో ఎవరైనా మంచిగా లైక్ చేస్తున్నారు, ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ కామెంట్ కి వచ్చేసి
వచ్చేసేయండి. దాంట్లో మొత్తం క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ మీరైతే ఈ కంటెంట్ నచ్చి ఇలాంటి కంటెంట్స్ మరిన్ని తీసుకురావాలి, మీరు ఇంకే స్పేసెస్ లో కార్డ్స్ ని కోరుకుంటున్నారో చెప్తే డీటెయిల్డ్ గా డీప్ గా వర్క్ చేసి ఆ కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.